ఈ విధంగా ఎన్కౌంటర్ లో బలయ్యారు. కాబట్టి దాదాపు ఈ దండకారణ్యం ప్రాంతాల్లో, దాదాపు ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అనేవారు కాస్త తక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే కూంబింగ్ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో మావోయిస్టుల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి వీరందరూ ఒక్కసారిగా పట్టణ ప్రాంతాల్లోకి వచ్చారా, లేకపోతే ఏదైనా టార్గెట్ గా అంటే ఒకేసారి ఎవరి మీద దాడి చేసేందుకు, ఇలాంటి ప్రధాన పట్టణాల్లో ఒకేసారి దాడి చేసేందుకు వీరందరూ కూడా ఇలాంటి ప్రధాన నగరాల్లోకి వచ్చారా అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దొరికిన ఈ ఏలూరులో దొరికిన 12 మందిని కూడా ఒరిస్సా వాసులుగా గుర్తించారు. వీరు కూడా మావోయిస్టు సానుభూతి పరులే అని చెప్పొచ్చు, వీరు కూడా మావోయిస్టులు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 12 మంది వద్ద కూడా 12 ఆయుధాలు అంటే 12 AK-47లు లభ్యమయ్యాయి. మొత్తానికి ఈ 12 మంది దగ్గర 12 AK-47 లభ్యమయ్యాయి. కాబట్టి ప్రధానంగా మావోయిస్టులనే చెప్పొచ్చు. ఎందుకంటే హిట్మా వద్ద ఉన్న డైరీలో వీరి యొక్క పేర్లతో పాటు వీరి యొక్క సమాచారం ఉంది. కాబట్టి పక్కాగా వీరు మావోయిస్టులని చెప్పొచ్చు. దాదాపు మనకి ఏలూరు ప్రధానంగా ఏలూరు టౌన్ లో వీరు ఒక శివారు ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి దాదాపుగా వీరు పోలవరంతో పాటు ఇటు ఖమ్మం ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి వీరు అటవీ ప్రాంతం నుంచి ఈ విధంగా ఏలూరు వచ్చారా, లేకపోతే బై రోడ్డు మార్గాన వీరు ఇటు నుంచి ఏలూరు వచ్చి ఆ తర్వాత కొంతమంది ఏలూరులో ఉన్న, కొంతమంది కాకినాడ, కొంతమంది విజయవాడ, ఇలా ఒకరొకరు డిస్ప్యూట్ అయ్యారనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడు పట్టుబడిన మావోయిస్టులందరూ కూడా ప్రధానంగా విజయవాడ వీరిని తరలించారు. వీరి వద్ద కీలకమైన సమాచారాన్ని రాబట్టే పనులు అయితే పడ్డారు. ప్రధానంగా ఇటు చూసుకుంటే ఏలూరు జిల్లాకు సంబంధించి ఇటు పోలవరం కావచ్చు, ఇటు ఖమ్మం ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఉన్న ఏరియాను మొత్తం హై అలర్ట్ చేశారు. ఇటు పోలవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలను కూడా దించిన పరిస్థితి. ప్రధానంగా ఈ రోజు మనకి ఏలూరుకు సంబంధించి శ్రీ సిటీలో ఉన్న విలేజ్ లో, శ్రీ సిటీలో ఉన్న ఒక నివాసం వద్దకు పోలీసులు చాలా పకడ్బందీగా వెళ్ళారు. ప్రధానంగా డ్రోన్లను ఉపయోగించారు. డ్రోన్ల సాయంతో వీరందరినీ పట్టుకున్నారు. మొదటగా డ్రోన్ ను ఉపయోగించారు. ఆ తర్వాత ఒక 30 నుంచి 40 మంది పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ చుట్టుముట్టిన వాళ్ళే కాకుండా ఇంకొక 30 మంది గోడ దూకారు. అనంతరం ఒక్కసారిగా అటాక్ చేశారు. కాబట్టి మావోయిస్టుల వద్ద ప్రధానంగా ఆయుధాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఒకవేళ తక్కువ మంది సిబ్బంది వెళ్తే వీరిని పోలీసు సిబ్బందిపై దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు ఎటువంటి ఫైరింగ్ అక్కడ జరగలేదు. పోలీసులు ముందస్తుగా ఎస్పీ కిషోర్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా ప్రధానంగా ఆయన నివాసంలో ఉంటున్న ఈ 12 మంది మావోయిస్టులను కూడా ఒక్కసారిగా పట్టుకున్నారు. దాదాపు 4 మహిళలు ఉండడం దీంట్లో గమనారు. ప్రధానంగా ఇటు చూసుకుంటే నగరానికి అంటే ఏలూరుకు సంబంధించి ఎందుకు వచ్చారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ డ్రోన్ విజువల్స్ కి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం మనోజ్. డ్రోన్ విజువల్స్ అంటే డ్రోన్ తో అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఈ ఆపరేషన్ చేశారనేది క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలోని ఆపరేషన్ సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఏమైనా రిటాలియేషన్ వచ్చిందంటే వాళ్ళ నుంచి ఏమైనా ప్రతిఘటన ఏమైనా ఎదురైందా మావోయిస్టుల నుంచి? పక్కగా హిట్మా వద్ద మారేడుమిల్లిలో లభించిన కీలక ఆధారాలతో పోలీసులు పకడ్బందీగా ఏలూరుకు సంబంధించి ఒక్క నివాసంలో ఉంటున్నారని ఒక పక్కా సమాచారం పోలీసులకు లభించింది. కాబట్టి మొదటగా ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసులు పైగా అక్కడ పహారగేస్తారు. ప్రధానంగా మొదటిగా డ్రోన్ ఉపయోగించారు. డ్రోన్ ఉపయోగించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. ఆ మావోయిస్టులు ఇంట్లోనే ఉన్నారు, బయటికి ఎవరో రావట్లేదు. కాబట్టి ఆ తర్వాత దాదాపు ఒక 30 నుంచి 40 మంది పోలీసులు ఆ మఫ్టీలో చుట్టూ ఆ ఇంటి నివాసం చుట్టూ కూడా ఉన్న పరిస్థితి. అనంతరం ఇంకొక బ్యాచ్ ఇంకొక 10 నుంచి 15 మంది వరకు ఒక్కసారిగా గోడ దూకారు. అనంతరం ఒక్కసారిగా అటాక్ చేశారు. కాబట్టి ఈ నివాసం ఉంటున్న వారి వద్దకు వెళ్ళి ఒక్కసారిగా డోర్ అనేది పగలగొట్టారు. వారందరినీ కూడా గుర్తించారు. ఈ సమయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఫైరింగ్ అనేది, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఎందుకంటే మావోయిస్టులపై ఈ విధంగా మనం ప్రతి దాడి చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున పకడ్బందీగా వారి వద్ద ఆయుధాలు అనేది సమకూర్చుకున్నారు. ఒకవేళ వారు మావోయిస్టులు ఒకవేళ కాల్పులు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎదుర్కొనేందుకు కూడా వీరు సిద్ధపడ్డారు. అంటే దాదాపు వీరు బుల్లెట్ లైఫ్ జాకెట్లతో పాటు ఇతరత్ర అత్యాధునిక వెపన్స్ కూడా వీరు పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళిన పరిస్థితి. బయళ్ళకు ఏంటంటే అక్కడ ఎవరు కూడా వారు మావోయిస్టులు ఎవరు కూడా ఫైరింగ్ అనేది కానీ ప్రతిఘటించడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ డోర్ వద్దకు వెళ్ళి ఆ డోర్ ని పగలగొట్టి ఒక్కసారి లోపల వెళ్ళడంతో వీరందరినీ అరెస్ట్ చేశారు. వీరందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే వీరందరినీ విజయవాడ తరలించి మొత్తం కీలక సమాచారం రాబట్టే ఆలోచనలో అయితే పడ్డారనే చెప్పొచ్చు. ప్రధానంగా ఒకటైతే చెప్పాలి, ఏలూరు జిల్లాకు సంబంధించి ఇటు పోలవరం, ఖమ్మం, ఛత్తీస్గఢ్ బోర్డర్ కి సంబంధించి వీరు ఇటు నుంచి వచ్చారా లేకపోతే బై రోడ్ మార్గాన్ని వచ్చారనేది ఒకటి తెలియాల్సి ఉంది. ఇంకొకటి నిజంగా మావోయిస్టులకు సంబంధించి అటవీ ప్రాంతంలో వీరి యొక్క కదలికలు ఎప్పటికప్పుడు
పోలీసులకి తెలిసిపోతున్నాయి కాబట్టి గ్రే హౌండ్స్ దళాలు పెద్ద ఎత్తున వీరిని మట్టుబడుతున్నాయి కాబట్టి ప్రధానంగా ఇటీవలే ఆశన లొంగిపోవడంతో పాటు ప్రధాన అగ్రనేతలందరూ కూడా లొంగుబాటు అయ్యారు. ప్రధానంగా కొంతమంది చనిపోయారు కాబట్టి వీరి యొక్క అంటే అటవీ ప్రాంతంలో ఉంటే మనకి మనుగడ లేదు అనే ఉద్దేశంతో నగరాలకు వచ్చి నగరాల్లో ఉండి వీరి యొక్క కార్యకలాపాలు అంటే ఇప్పటికీ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది ఏలూరులో. ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆచూకీ అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది పోలీసు ఉన్నతాధికారుల నుంచి కావచ్చు లేకపోతే పోలీసు వర్గాల నుంచి కావచ్చు? ప్రధానంగా హిడ్మాకి సంబంధించి హిడ్మా వద్ద ఉన్న ఆధారాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారనే దానిపై అక్కడ చూస్తే దాదాపు అంతమంది పోలీసులకి దొరికారు. అంటే దాదాపు హిడ్మా డైరీలో ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఏలూరులో గ్రీన్ సిటీకి సంబంధించిన అపార్ట్మెంట్లు దొరికారు కాబట్టి ప్రస్తుతం అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే ముగిసింది. అయినప్పటికీ కూడా ఏలూరుతో పాటు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్ట్ ఏరియా ఏదైతే ఉందో మనం చెప్పుకున్న పోలవరంతో పాటు ఇటు ఖమ్మం ఛత్తీస్గఢ్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు పోలవరం ఎమ్మెల్యేతో పాటు ఇటు కొంతమందికి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు వీరు 12 మంది మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నప్పటికీ కూడా హై సెక్యూరిటీని పెంచారు. ఎవరికి వారి యొక్క కదలికలపై నిఘా ఉంచుతున్నారు. ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇటు ఆక్వా రంగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్వా చెరువుల వద్ద ఒరిస్సాతో పాటు బెంగాల్ నుంచి చాలా వరకు కూడా బ్రతుకు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి వారిపై కూడా ఏమన్నా ఒక కన్ను వేసే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒరిస్సా వాళ్ళు బెంగాల్ వాళ్ళు ఇక్కడ ఆక్వా చెరువుల వద్ద కాబట్టి హోటల్లోనూ పనిచేస్తూ ఉంటారు. వారిపై కూడా కన్ను వేసి ఉంచాలని పోలీసులు ఆయా యజమానులకు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఏలూరుకి సంబంధించి 12 మంది ఈ విధంగా పట్టణంలో ఏకంగా శివారు ప్రాంతంలో ఉండడంతో ఒక్కసారిగా 2 గోదావరి జిల్లాలన్నీ కూడా ఉలిక్కి పట్టాయి. ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలో మావోయిస్టులు ఏంటంటూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పట్టిన పరిస్థితి కూడా నెలకొంది. నిజంగానే వీళ్ళు ఎవరినన్నా రాజకీయ నాయకులను టార్గెట్ గా చేయడానికి వచ్చారా లేకపోతే నగరంలోనే ఉండి కొన్ని కార్యకలాపాలు కొనసాగించి కీలక సమాచారాన్ని ఇంకా మావోయిస్ట్ అగ్రనేతలకు ఇవ్వాలనుకున్నారా దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా మావోయిస్టులకు సంబంధించి చాలా అగ్రనేతలు ఇప్పటికే పట్టుబడ్డారు, కొంతమంది లొంగిపోయారు. ఇప్పుడు మావోయిస్ట్ అగ్రనేత హిట్మా కూడా ఎన్కౌంటర్ అయ్యాడు కాబట్టి చాలా వరకు కూడా ఇప్పుడు మావోయిస్టు సంబంధించి పెద్దగా నేతలు ఎవరు లేరు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఈ దండకారణ్యంలోతో పాటు ఇటు అటవీ ప్రాంతంలో ఇంకా కుమ్మింగ్ చేసి సెర్చ్ చేసి ఇంకా మావోయిస్టులు ఏర్వేసే ఆలోచనలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రధానంగా ప్రజలు ఎవరు భయపడద్దు. ప్రధానంగా హై సెక్యూరిటీలో 2 గోదావరి జిల్లాలు ఉన్నాయి, ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం 12 మందిని కీలకంగా ఉన్నారు కాబట్టి 12 మందిని పట్టుకున్నాం. మిగిలిన వారు ఇంకెవరున్నప్పటికీ కూడా మేము వారిని పట్టుకునే అవకాశం ఉందంటూ పోలీసులు చెప్తున్నారు. ఇదేమన్నా ఈ 12 మంది ఒక్కసారిగా 4 మహిళా మావోయిస్టులు కూడా ఉండడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు జిల్లావాసులు. ప్రధానంగా ఈ 12 మంది పట్టుబడ్డారు కాబట్టి ఇంకా మిగిలిన వారిపై కూడా ఇంకెవరన్నా ఉన్నారా లేకపోతే ఇటు అటవీ ప్రాంతంలో ఇంకెవరన్నా ఉన్నారా లేకపోతే ఇటు ప్రధాన సిటీల్లో కూడా ఈ సెక్యూరిటీ అనేది హై అలర్ట్ చేశారు సార్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం